ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకవేళ ఈ ఛానల్ కి మీరు కొత్తగా వచ్చినట్లయితే నా పేరు జోసెఫ్. ఈ వీడియో బైబిల్లోని పాత నిబంధన ఎలా చదవాలి, అది చాలా పెద్దది, చాలా కన్ఫ్యూజన్ గా ఉంది, ఏ పుస్తకంతో స్టార్ట్ చేయాలి అనే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చూద్దాం. పాత నిబంధనలో మొత్తం 39 పుస్తకాలు ఉన్నాయి. ఆ 39 పుస్తకాలు అవుట్ లైన్ లేకపోతే ఓవర్ వ్యూని ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భయం ఏం లేదు, ప్రెషర్ ఏం లేదు. ఈ వీడియో అయిపోయేసరికి అసలు పాత నిబంధన అంటే ఏంటి, పాత నిబంధనలో పుస్తకాలని ఎలా డివైడ్ చేయొచ్చు, అండ్ పాత నిబంధన చదవడం స్టార్ట్ చేస్తే ఎక్కడి నుంచి చదవడం స్టార్ట్ చేయాలి అనే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ మీ చేతిలో ఉంటుంది. సో ప్రశాంతంగా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, పాత నిబంధన అంటే ఏంటి? పాత నిబంధనలో కథలు ఉంటాయి అని అనుకోకండి. అసలు పాత నిబంధనలో ఏముంటుందంటే, దేవుడు ఎవరు, దేవుడు ఈ లోకాన్ని ఎలా సృష్టించాడు, ఈ లోకంలోకి పాపం ఎలా వచ్చింది, పాపం వచ్చిన తర్వాత మనుషులు ఎలా ఫెయిల్ అయిపోయారు, ఆ ఫెయిల్ అయిన మనుషుల్ని రక్షించడానికి దేవుడు ఎలాంటి ప్లాన్ వేశాడు అనే విషయాలు స్పష్టంగా మనకి పాత నిబంధనలో రాయబడి ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే పాత నిబంధన యేసుక్రీస్తుని పరిచయం చేయడానికి మనల్ని ప్రిపేర్ చేస్తుంది. సో పాత నిబంధనలో మొత్తం 39 పుస్తకాలు ఉన్నాయి. వాటిని ఎలా డివైడ్ చేయాలో మనం తెలుసుకుందాం. పార్ట్ 1, ధర్మశాస్త్రము ప్రారంభాలు. దేవుడు ఈ సృష్టిని సృజించి మనిషిని అందులో ఉంచాడు. అయితే ఆ మనిషి మ్యానిపులేట్ అయ్యి పాపం చేశాడు. ఆ పాపం వలన దేవునితో సంబంధాన్ని కోల్పోయాడు. కోల్పోయిన సంబంధాన్ని దేవుడు మరలా తిరిగి నిర్మించడానికి ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానమే యేసు ప్రభు. ఆ వాగ్దానం ఈ లోకంలోకి రావడానికి దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నాడు. ఆయనే అబ్రహాము. ఆ మనిషి ద్వారా, ఆ కుటుంబం ద్వారా దేవుడు ఆశీర్వదించి ఆ కుటుంబం ద్వారా యేసుక్రీస్తుని ఈ లోకంలోకి పరిచయం చేయాలి అనుకున్నాడు. సో దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ ప్రజల్ని బానిసత్వం నుంచి విడిపించి దేవుడు తన రూల్స్ ని, తన ధర్మశాస్త్రాన్ని వారికి బోధించాడు. ఇదే మొదటి 5 పుస్తకాల్లో ఉంటుంది. ఎవరైనా కొత్తగా పాత నిబంధన చదవాలి అని ఆశపడుతుంటే మొదట ఆదికాండము, నిర్గమకాండం నుంచే స్టార్ట్ చేయండి. మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. పార్ట్ 2, హిస్టరీ. మొదటి 5 పుస్తకాలు ధర్మశాస్త్రం అయిపోయిన తర్వాత యెహోషువ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు దేవుని ప్రజలు, దేవుడు ఎన్నుకున్న ఆ ప్రజలు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం ఉన్నారా లేరా అనే విషయాలన్నీ రాయబడింది. దేవుడు తాను ఎన్నుకున్న ప్రజల్ని ఎలా నడిపించాడు, వాళ్ళ విజయాలు, వాళ్ళ అపజయాలు, వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం లేని సంగతులు, అలా వారు లేకపోయినా దేవుడు వారికి ఎలా నమ్మకంగా ఉన్నాడు అనే విషయాలు రాయబడ్డాయి. దేవుడు తాను ప్రేమించిన మనుషులు అతనికి వ్యతిరేకంగా ఉన్నా కూడా వారిని సురక్షితంగా తాను ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి రక్షిస్తూనే ఉన్నాడు. ఈ విషయాలన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఈ హిస్టరీ, ఈ చరిత్ర సెక్షన్ లో మనకి క్లియర్ గా రాయబడింది. పార్ట్ 3, పోయట్రీ, పద్య భాగం లేకపోతే విజ్డమ్ బుక్స్ అంటారు. హిస్టరీ సెక్షన్ అయిపోయిన తర్వాత మనకి ఒక 5 పుస్తకాలు కనిపిస్తాయి. యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు. ఈ పుస్తకాల్లో మనకి ప్రార్థన, బాధ, ఎమోషన్స్, రిలేషన్షిప్స్, డైలీ లైఫ్ స్ట్రగుల్స్, లైఫ్ పర్పస్ అనే చాలా విషయాల గురించి వివరంగా రాయబడి ఉంటది. కీర్తనల గ్రంథం నుంచి మనం ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవచ్చు. సామెతల గ్రంథం నుంచి జ్ఞానాన్ని మనం నేర్చుకోవచ్చు. ఈ పుస్తకాలు మనం ప్రతిరోజు చదివినా వచ్చే నష్టం ఏమీ లేదు. పార్ట్ 4, ప్రాఫిట్స్, ప్రవక్తలు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. ప్రవక్తలు అంటే దేవుని మాటని ప్రజలకు లేక రాజులకి చెప్పేవారు. మనం చూసిన పార్ట్ 2 చరిత్ర భాగంలో అనేక విషయాలు, అనేక సందర్భాలు జరిగాయి. ఆ అనేక సందర్భాల్లో దేవుడు తన ప్రజలతో అనేక విషయాలు మాట్లాడదాం అనుకున్నాడు. ఆ మాటల్ని ఈ ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. సో ఈ ప్రవక్తలు దేవుడు మాట్లాడిన ఆ మాటల్ని, ఆ సందర్భాల్ని అన్నిటినీ పుస్తకంలో రాశాడు. ఆ పుస్తకాలే ఈ ప్రవక్తల పుస్తకాలు. ఈ పుస్తకాలన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. ఈ గ్రంథాల్లో దేవుడు తన ప్రజలకిచ్చే వార్నింగ్స్, తప్పు మార్గం నుంచి సరిదిద్దుకునే మంచి మార్గాలు, ఒక నిరీక్షణ, ముఖ్యంగా యేసుక్రీస్తు గురించిన ప్రవచనాలు స్పష్టంగా రాయబడ్డాయి. చూశారు కదా, పాత నిబంధన అంత కన్ఫ్యూజన్ ఏముండదు. నిజానికి యేసుక్రీస్తు ద్వారా చాలా క్లియర్ గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే పాత నిబంధన నీకున్న ప్రాబ్లం ఏంటో చెప్తుంది, కొత్త నిబంధన ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తుంది. రెండూ కలిపితే ఒక అద్భుతమైన, అందమైన స్టోరీ మనకు వస్తుంది. అయితే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంది అనుకుంటున్నాను. లైక్ చేయండి. ఎవరైతే కన్ఫ్యూజన్ గా ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియో కోసం కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ కంట్రీ. ఆమెన్.